తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం వైకాపా కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై పలువురు శేషురెడ్డి వర్గానికి చెందిన అసమ్మతి నాయకులు తమ గలం విప్పారు. మల్లాంలో జరిగిన అసమ్మతి నాయకుల సమావేశంలో మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, చిట్టమూరు సొసైటీ అధ్యక్షులు మేరిగా మధుసూదన్ యాదవ్, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయిరెడ్డి, వైకాపా నాయకులు గజేంద్రరెడ్డి, మురళీలు తీవ్రంగా విమర్శలు చేశారు. పార్టీని కన్వీనర్ పదవిని వాడుకున్నారే కానీ పార్టీకి శ్రీనివాసులు రెడ్డి ఏనాడు ఉపయోగపడలేదన్నారు. మండలంలో అన్ని రోజులు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ఆరోగ్యం, సురక్ష తదితర ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు ఏనాడు హాజరు కాని శ్రీనివాసులు రెడ్డి అధిష్టానంపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. గురించి మాకందరికీ కూడా సోషల్ మీడియాలో విన్న తర్వాత చాలా బాధేసింది. ఒక మండల కన్వీనర్గా ఉండి, పార్టీ కన్వీనర్గా ఉండి ఆయన ఏకపక్షంగా ఆ విధంగా కించపరిచినట్టు, మిగతా నాయకులందరినీ కించపరిచినట్టు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, మండల కన్వీనర్గా ఉండి గతంలో ఒక శాసనసభ్యుడిని ఎంత అవమానించినాడో అది ఎంతవరకు కరెక్టు. అతను మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడప ప్రోగ్రాం మండలం అంతా తిరిగితే ఒక కన్వీనర్గా ఉండి ఒక్క పంచాయతీకి కూడా అతను రావడం లేదు. రాకుండానే అతను ఆబ్సెంట్ అయినాడు. అతను ఎంతవరకు అది పార్టీకి న్యాయం చేసినట్టుది, ఆయన మనసాక్షికి వదిలేస్తున్నాం దాన్ని. అట్లా ఆయన అంట ఎమ్మెల్యేని డిసైడ్ చేసేదానికి నన్ను అడగలేదన్నట్టు, అది ఎంతవరకు కరెక్ట్? అది అవన్నీ పక్కన పెట్టండి. అధిష్టానం నిర్ణయం ప్రకారం ఏ అభ్యర్థులకైనా, ఏ నాయకుడికైనా టికెట్ ఇస్తే మేమందరం కలిసికట్టుగా గెలిపించేదానికి కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరులో కొందరు మండల కన్వీనర్ల సమావేశం అని చెప్పి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. అసలు ఆ పత్రికా సమావేశానికి ఎంతమంది మండల కన్వీనర్లు హాజరయ్యారు, ఆ పత్రికా సమావేశం యొక్క విశిష్టత ఏందని తెలిపారంటే ఏది అర్థం లేదు. మామూలుగా ఒక పార్టీ పత్రికా సమావేశం పెడుతుంది అంటే దానికి పార్టీ గౌరవం పెంచేటట్టున్నారు ఏదైనా పత్రికా సమావేశం అంటే. అట్లా కాకుండా నిన్న జరిగిన పత్రికా సమావేశం వైఎస్ఆర్సీపీ పార్టీని అగౌరవపరిచేలా చేశారు. అది ఎందుకు చేశారంటే మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం లేనటువంటి వాళ్ళ దగ్గర చెప్పలేకపోయినందువల్ల మీడియా ప్రతినిధులు సైతం కూడా మా పత్రికా సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, లోకల్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి, లోకల్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు కుప్పంలో లోకలా? గౌరవ శాసనసభ్యులు గారు ఉన్నారు ఇప్పుడు మనకు, ఆయన వరప్రసాదరావు గారు, ఆయన లోకల్గా ఉన్నారా? ఇంతకుముందు పట్రా ప్రకాష్ రావు గారు చేశారు, లోకల్గా ఉన్నారా? వీళ్ళందరికీ టికెట్ ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి? జగన్మోహన్ రెడ్డి కొన్ని రకాలైనటువంటి సర్వేలు చేశారు. ఆయనకి ఎంతమంది సర్వేలు చేసి కొన్ని నివేదికల ఆధారంగా చేసి ఆయన టికెట్ ఇచ్చి చేయాల్సిందే. కానీ వీళ్ళెవరని డిసైడ్ చేసేదాన్ని టికెట్లు, వీళ్ళు టికెట్ డిసైడ్ చేసే స్థాయి మంది కాదు అసలు. అది నెల్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ గూడూరు నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వాలా అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు. అయితే నిన్నటి దినాన మా మండల కన్వీనరు ఒక మీటింగ్ పెట్టి ఒక పేరు చెప్పాడు. పేరు చెప్తూ ఆయనైతే చేయగలుగుతాడు అని ఈయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని అధిష్టానానికి ఈయన స్వయంగా వెళ్ళి చెప్పుంటే అది బాగుండు. ఒక మండల కన్వీనర్గా ఎన్నో సంక్షేమ పథకాలు దిగ్విజయంగా ఈ 4.5 సంవత్సరం పూర్తయిపోయింది. అవాతాతలకు ఈరోజు 3,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా చెప్పని వాగ్దానాలు కూడా 45 అధిష్టానానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నూతన సంవత్సర 2024 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా ఎందుకంటే నిన్న అకస్మాయంగా ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో చూడడము మరి ఎంతవరకు న్యాయం అనిపించిందో కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే, ఒక పార్టీలో ఉండి ఒక మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా నీకు పదవి ఇచ్చి అందరినీ సమానంగా చూడు, అందరినీ సమానంగా ఆర్థికం సహాయం చేయాలి, ఆపదంటే ఆదుకోవాలని నీ మీద నమ్మకంతో
నిన్ను ఒక నిజాయితీపరుడని నీకు తెలుసో తెలియదో శ్రీనివాసరెడ్డి గారు, ఒక శాసనసభ్యులైనా ఒక ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో